స్నానానికి ముందు అయితే బియర్ తీసుకోవాలనుకుంటున్నా. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు రెడీ అయ్యి జిమ్కి అయితే వెళ్ళిపోతున్నా. చలో జిమ్కి వెళ్ళి వర్కౌట్ అయితే వేసేసుకుందాం ఫస్ట్. సో గాయ్స్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. మీ తెలుగు వ్లాగర్ని ప్లీజ్ డూ సపోర్ట్. ఐస్ వర్కౌట్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇక. సో గైస్, యోగా అయితే అయిపోయింది. నెక్స్ట్ స్నానం చేస్తాం. స్నానానికి ముందు అయితే బియర్డ్ తీసుకోవాలనుకుంటున్నా. బియర్డ్ బాగా గలీజ్ అయిపోయింది. సో నార్మల్గా ట్రిమ్ చేయాలి. ఇప్పుడు ట్రిమ్ అయితే నేనే చేసుకుంటా ట్రిమ్మింగ్. సో గాయ్స్, స్నానం అయితే అయిపోయింది. షేవింగ్ కూడా అయితే చేసేసుకున్నా. షేవింగ్ ఇక్కడ చేసుకున్నా అంతే. అంటే బియర్డ్ కొద్దిగా కట్ చేసిన అంతే, మరీ బాగా గలీజ్ అయిపోయిందని. అండ్ మీసం అయితే అంతే పెట్టేసిన, పెంచుదాం మీసం కూడా. సో నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం ఇక. మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ పాస్తా చేసింది. నేనైతే ఏం చేసుకుంటలేదు ఇక. చలో ఈరోజు అయితే పాస్తా తినేద్దాం. సో గాయ్స్, ఈరోజు వ్లాగ్ అయితే ఇదే. సో లైక్ ఇది మినీ వ్లాగ్ అయిపోయింది నాకు. సో మార్నింగ్ లేచిన నేను 7:30కి లేచిన, 8కి అట్లా జిమ్కి అయినా. 8 నుంచి 10 వరకు అట్లా 2 hours జిమ్ చేసుకున్నా. సో ఈరోజు అయితే మొత్తం నేను కార్డియో చేసుకున్నా. కార్డియో తర్వాత కొద్దిగా మన పొట్ట వర్కౌట్ కూడా చేసేసుకున్నా. దాని తర్వాత ఇంటికి వచ్చేసి స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నా. సో ఈరోజు అయితే నాకు షిఫ్ట్ 12కి ఉంది. సో ఇక వెళ్ళిపోవాలి మనం. చలో గాయ్స్, మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.